టీ20 వరల్డ్ కప్ లో ఓటమే ఎరుగని జట్లగా అటు దక్షిణాఫ్రికా ఇటు టీమిండియా సెమీస్ లోకి అడుగుపెట్టాయి. అయితే ఈ రెండు వేరు జట్లతో తమ సెమీఫైనల్ మ్యాచ్లు ఆడనున్నాయి. అయితే ఇప్పటికే తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై 9 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. తొలిసారిగా ఆ జట్టు టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకోవడం విశేషం. ఇక ఇదే టీ20లో ఓటమి ఎరుగని జట్టుగా టీమిండియా సెమీస్ లోకి ప్రవేశించింది. ఇప్పుడు సెమీఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో భారత్ తలపడనుంది. ఈ రోజు రాత్రి ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా భారత జట్టు ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది. మొత్తానికి టీమిండియా ఈసారి టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకోవాలంటే టీమిండియాకు ఉన్న ఒకే ఒక బలహీనతను దాటాలి. ఎందుకంటే నాకౌట్ మ్యాచ్లలో ఇంగ్లాండ్ తో అంత ఈజీ కాదు. ముఖ్యంగా టీమిండియా బలహీనత ఏంటంటే ఒత్తిడికి గురి కావడం. దీన్ని అధిగమించాల్సిందే, లేకుంటే ఇంగ్లాండ్ పై నెగ్గడం కష్టం అవుతుంది. ముఖ్యంగా టీమిండియా వ్యూహం ఇంగ్లాండ్ పై బాగా ఉండాలి. రోహిత్ శర్మ తాను ఆడుతూ జట్టును విజయపదంలో తీసుకెళ్లాలి. ఆసీస్ పై 41 బంతుల్లో 92 పరుగులు చేసినట్టే ఇంగ్లాండ్ మీద కాసేపు విరుచుకుపడితే చాలు భారత్ విజయం సాధించడం పెద్ద కష్టం కాదు. అలాగే విరాట్ కోహ్లీ ఫామ్ ను అందిపుచ్చుకుంటే తిరుగుండదు. ఇక సూర్య, రిషబ్ పంత్, పాండ్యా, దూబే కీలక ఇన్నింగ్స్ లతో ఆకట్టుకుంటున్నారు. ఇక బౌలింగ్ లో బుమ్రా, హర్షదీప్, కుల్దీప్, అక్షర్ పటేల్ సత్తా చాటడం భారత్ కు కలిసి వస్తుంది. ఇప్పటి వరకు భారత్, ఇంగ్లాండ్ టీ20లో 23 మ్యాచ్ల్లో తలపడ్డాయి. టీమిండియా 12 మ్యాచ్ల్లో, ఇంగ్లాండ్ 11 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. అలాగే టీ20 వరల్డ్ కప్ లో ఇరు జట్లు 4 సార్లు తలపడగా 2 విజయాలతో సమంగా నిలిచాయి. ఇక గయానా వేదికగా బౌలింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు 127, ఇక రెండో ఇన్నింగ్స్ లో మరీ తక్కువగా 95 పరుగులు మాత్రమే. అంటే తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే టాస్ కీలకంగా మారనుంది. ఇక అలాగే ఈ మ్యాచ్ కు వర్ష ప్రభావం ఉంది. ఒకవేళ వర్షంతో మ్యాచ్ ఆగిపోతే టీమిండియా ఫైనల్ చేరుతుంది. ఎందుకంటే మ్యాచ్ కి రిజర్వేడే లేదు.